నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ఈరోజు రియల్టర్ ఆక్సిజన్ అనే సంస్థ స్థాపించి గత 35 సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలకు సేవలు అందిస్తూ వస్తున్న నంది రామేశ్వరరావు గారిని కలుస్తున్నాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. రామేశ్వరరావు గారు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇంత పెద్ద ఎత్తున ఈ సంస్థ స్థాపించి ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, చాలా మందికి మంచి నీడనిచ్చే వారి సంస్థ ద్వారా ఎన్నో కుటుంబాలు కూడా సేదతీరుతున్నాయి. అసలు ఇందులో కష్ట నష్టాలు ఏంటి, అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయొచ్చు, ఈ అనుభవాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ జర్నీ, స్టార్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మా ప్రేక్షకులకి తెలియజేయండి సార్. చాలా పెద్ద కాదు, 2 నిమిషాలు కాదు, 2 నిమిషాలు చెప్పడం చాలా కష్టం. ఎస్ సార్. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల మందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు, అలాగే చాలా మంది మీ దగ్గర స్థలం కొనుక్కొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఓకే సార్. ఎప్పుడైతే గ్రో ఓకే సో అరౌండ్ 28-29 years బ్యాక్ నేను ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను. ఆ ఇల్లు చాలా ప్రీమియం, 3 రోడ్లు ఉంటాయి, ఏ ఇంటికైనా ఒకటే రోడ్డు కదా, మా ఇంటికి 3 రోడ్స్ ఉన్నాయి. ఓకే సార్. దొరకదు జనరల్ సిటీలో. మెయిన్ రోడ్డుకి 200 meters దూరం. ఓకే. మార్కెట్ రేట్ 5,000 ఉంటే సెల్లర్ 10,000 చెప్తున్నారు. 3 సంవత్సరాలు పెట్టి అమ్మడానికి పెట్టాడు, ఎవరు కొనట్లేదు. 5,500 ఇచ్చాయి. మా ఫ్యామిలీ 20-30 ఫ్యామిలీ ప్లాట్ చుట్టూ ఉంటారు. ఓకే సార్. 45 years ఓల్డ్ హౌస్, 18 inches హౌస్, ఇప్పుడు 4 inches కడతాం, 18 inches అంటే మేక్ చేస్తే దిగదు ఇప్పుడు కూడా. సో వెళ్ళాం, మాట్లాడడం, డిస్కషన్ చేసాం, 7,000 ఫైనలైజ్ చేసాం. ఓకే. 15 days రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన లంచ్కి వెళ్ళి బయటకు వచ్చాం. ఇప్పుడు మిత్రులు కలిసారు. అప్పుడు పబ్లిక్ పర్మిషన్ లేదు, ఎలా కొన్నామని అడిగారు. అలర్జీ స్టార్ట్ అయింది. సాంగ్ ఉంది కదా, అలర్జీ స్టార్ట్ అయింది. సరే ఇంటికి వెళ్ళిపోయాం. జనరల్ గా మనం జాబ్ వచ్చినా, పెళ్ళైనా, పిల్లలు పుట్టినా, కొత్త ఇల్లు కొనుక్కున్నా సంతోషం ఉంటుంది చాలా. 50% సంతోషం, 50% బ్లడ్ బాయిల్ అవుతుంది. అవును, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రాంగ్ అయింది అనే ఫీల్ స్టార్ట్ అయిపోతుంది. అవగాహన లేదు, లేదు, ఎవరైనా చెప్తే నమ్మిస్తాం. గ్రామ పంచాయతీ కూడా లేదు, ఫర్గెట్ అబౌట్ డిటిసి విజయన్, గ్రామ పంచాయతీ కూడా లేదు. ఓకే సార్. సో కొన్నిసాము రాత్రంతా పడుకోలే, నిద్ర పడట్లేదు. అవును, డబ్బులు 10 లక్షలతో సమానం. అవును సార్. సో నెక్స్ట్ డే తగ్గానే రాత్రి ఆలోచన, చదువుకున్నాడు నన్నే మోసం చేశారు, చదువులేదంటే ఎంతమంది మోసం పడుతున్నారు, ఇంకేంటంటే ఇది ఎవరికి జరగకూడదు, దీని మీద ఎక్సైజ్ చేద్దామని చేసాం. ఓకే. హెచ్ఆర్ కంపెనీస్ కి అప్లై చేశాం. ఓకే. అందులో 48 hours లో, అంటే 2 days కాల్ వచ్చింది. 100 ఎకరాల ప్రాజెక్ట్ వైజాగ్ లో. ఓకే సార్. సో బెంగళూరులో హెడ్ ఆఫీసు, హైదరాబాద్ రీజనల్ ఆఫీసు, సైట్ నుంచి విశాఖపట్నం. ఓకే. సెలెక్ట్ అయ్యాం, 1 day ఇంటర్వ్యూస్ అయినాయి, సెలెక్ట్ అయిపోయాం. ఏ ఇయర్ లో సార్? ఇయర్ కరెక్ట్ 25-26 years బ్యాక్. ఓకే. సో చేసిన తర్వాత 300 కోట్లు లోన్ తెచ్చాం బ్యాంక్, ఎస్బీఐ. ఓకే. అది ఒక 20-30 పెట్టుబడులు పడింది లోన్ రావడం. 300 కోట్లు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 కోట్లతో సమానం. 1000 కోట్లు. సో లోన్ కూడా తీసుకుని మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. గేటెడ్ కంపెనీలో విల్లాస్ ఉన్నాయి, హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ హౌస్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఒక మల్టీనేషనల్ ఆర్కిటెక్ట్తో పెట్టుకొని, సో అక్కడ నేను వెనక్కి చూడలేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా బుద్ధ శాలరీ జాబ్ వదిలేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వెళ్తున్నాను. మా వైఫ్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ అంటే దే ఆర్ నాట్ హ్యాపీ. ఆ కంపెనీ కార్ ఉంది, ఉద్యోగం ఉంది, జీతం ఉంది, ఎందుకు వీటికి కమిషన్ చేస్తుంది. సార్, ఇప్పుడు మీరు ఒక పదం అన్నారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని చెప్పి. ఏజెంట్స్, బ్రోకర్స్ ఎంతవరకు మనం నమ్మొచ్చు అంటారు? అంటే ఒక ప్రాపర్టీ కొనే ముందు వీరి ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ముందు మనం ఆ ప్రాపర్టీని ఆ రియల్ ఎస్టేట్ ఓనర్ కంటే ముందు ఈ బ్రోకర్స్, ఏజెంట్స్ మనల్ని కలుస్తూ ఉంటారు, దానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు చేసే వర్క్ ఏంటి? మెనీ వేస్ లో పిలుస్తారు. ఏజెంట్, కన్సల్టెంట్, రియల్టర్, అడ్వైజర్, బ్రోకర్. ఓకే. అమెరికాలో తేడా ఉంటుంది, ఇక్కడ అన్నీ ఒకటే.
ఓకే సార్. అంటే మరి బ్రోకర్ అంటే డిగ్రేడెడ్ టర్మ్, యా వేరే మీనింగ్స్ మధ్య వస్తుంది. అవును. ఇప్పుడు బ్రోకర్, అమెరికాలో బ్రోకర్ అంటే చాలా గార్లెండెడ్ జాబ్, తండేసిన అవసరం. ఓ ఎందుకంటే అక్కడ 100 కోట్ల ట్రాన్సాక్షన్ అయినా బయ్యర్ సెల్లర్ కలుసుకోరు. ఎస్క్రో అకౌంట్ బ్రోకర్ అకౌంట్ లో వేస్తారు. ఎస్క్రో అకౌంట్ ఓకే ఆ 100 కోట్లు డీల్ అయిపోయి పేపర్లో మారిపోతాయి. మన లోకల్లో ఏజెంట్ 3 లక్షలు ఇస్తే 3 నెలలు కనిపించడు. అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒకప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో చూసి 10 సినిమాలు మెట్లు ఎగిరి కత్తికి తీసి వస్తారు. గోల్డ్ చైన్, కత్తి, కైని గుట్టుగా, అది సెటిల్మెంట్ చేసిన ప్లేస్ ని రియల్ ఎస్టేట్ అనుకున్నాను. ఇప్పుడు అది మారిపోయింది. 90% ప్రొఫెషనల్ అవుతున్నారు, అవ్వాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు చేసే పని ఏంటంటే మీడియేటింగ్. మీరు కొనుక్కుంటున్నారు, ఆయన అమ్ముతున్నాడు, మీ ఇద్దరు మంచిగా ఒక రిలేషన్షిప్ పెట్టి ఇద్దరిని కన్విన్స్ చేస్తారు. దానికి ఆయన కమిషన్ చార్జెస్ 1% 2% తీసుకుంటారు. అది ఇప్పుడు ప్రొఫెషనల్ అయిపోయింది బాగా. మనం కూడా వీఆర్ మూవింగ్ టువర్డ్స్ వెస్టర్న్ కల్చర్. అమెరికాలో బ్రోకర్ అంటే చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, 6 to 7% వస్తుంది. మనకి 1-2% ఇస్తారు. సో అది చేసే పని ఏంటంటే మీరు మీ హస్బెండ్ ₹1 ప్లాట్ కొనుక్కోరు, ఎక్కడ కొనాలి మీకు ఐడియా లేదు. మీడియాలో మీరు ఎక్స్పెక్ట్ రియల్ ఎస్టేట్ జీరో, డాక్టర్ రాదు, కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే మీరు అప్రోచ్ అవుతారు. మనల్ని అప్రోచ్ అయినప్పుడు మీ రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటాం. ఇక్కడ పాయింట్ చాలా మంది ఏజెంట్స్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోరు, వీడు మాట్లాడుతూనే ఉంటాడు. కస్టమర్ 80% మాట్లాడారు, మనం 10-20% మాట్లాడాలి. అది లాజిక్. అలా మీరేం మాట్లాడితే వాడు బాగా ప్రతి కస్టమర్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. నాకు లోన్ రావట్లేదు, బాక్స్ సెట్ అవ్వట్లేదు, డబ్బులు లేవు, ఏదో రీజన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఒక ప్రాపర్టీ ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ ప్రాపర్టీ ఐడెంటిఫై చేస్తాం, చేసి మీకు సైట్ విజిట్ చేస్తాం. సైట్ విజిట్ చేసాక మీకు కొన్ని క్వైరీస్ ఉంటాయి, అబ్జెక్షన్ హ్యాండ్స్, కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే మీకు ఈ లొకేషన్ మంచిదైనా, రేట్లు పెరుగుతాయా, ఎన్ని సంవత్సరాలు పెరుగుతాయి, అప్రిషియేట్ అవుతుంది, నేను పెట్టే రేట్ కరెక్టేనా, ఇవన్నీ అడుగుతారు. అన్నిటికీ మనం హ్యాండిల్ చేయాలి. అది ఏజెంట్ పని. ఏజెంట్ కానీ కన్సల్టెంట్ పని చేసి మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి మీ డౌట్స్ అన్ని. అప్పుడు నెగోషియేషన్ మీటింగ్ అరేంజ్ చేస్తారు బయ్యర్ కి సెల్లర్ కి, అయితే బిల్డర్ అవ్వచ్చు, ఎవరు ఓనర్ అవ్వచ్చు. చేసినప్పుడు మీరేంచి ₹1,00,00,000 ఉంటాడు, ఓనర్ నుంచి ₹1,50,00,000 ఉంటాడు. మీరు కోటికంటే 10 లక్షలు ఇచ్చేట్టు పెంచుతారు, 50 లక్షలు పెంచలేదు. ఓనర్ కూడా తగ్గినట్టు ప్రాపర్టీ వాల్యూ. కానీ మాకు ఇంటర్నల్ గా మాకు తెలిసాయి నీ కన్సర్న్ ఏంటో. ఓనర్ కన్సర్న్, మీ ఎవరు బయ్యర్, ఓనర్ కన్సర్న్ ఏంటి, డబ్బులు కావాలి అన్నాడు. అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు, ఆ మాట మీకు చెప్పడు. మీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, జాబ్ మారింది, కొత్త నెక్స్ట్ 1 month రిలీవ్ కావాలి. అప్పుడు ఏమవుతుంది? సో అంటే మనం వీఆర్ హియర్ టు హెల్ప్ యాజ్ ఏ బ్రోకర్, యాజ్ ఏజెంట్. మా ఉద్దేశం ఏంటి, మీకు ఒక విషయం ఉంటుంది, ఒక కోరిక, ఇంతలో ఆయనకు ఒక విషయం ఉంటుంది, ఆ విషయం రిలేటెడ్ కలుపుతాం. ఎప్పుడు సెల్లర్ ఇక్కడ ఉంటాడు, బయ్యర్ ఇక్కడ ఉంటాడు, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ని మేము ఫిల్ చేస్తాం. ఏజెంట్స్ అనేవాళ్ళు సాటిస్ఫై చేయాలి. నెగోషియేషన్ అంటారు. నెగోషియేషన్ ఏంటి, మీ కోరిక ఓనర్ కలిపి వచ్చేవాడు. విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ యూ బయ్యర్ అండ్ ఏజెంట్. ముగ్గురు విన్-విన్ సిచ్యువేషన్ చేస్తాం, డీల్ అవుతుంది, దాని కమిషన్స్. సో ఆ ఏజెంట్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఏజెంట్ లేకపోతే నువ్వెంత నేనెంత ఈగో. డైరెక్ట్ మొక్కలు కొనే మొక్కలు వెళ్ళమ్మా అన్నాను, బ్రోకర్ అంటాడు. ఎలాంటి పోయి తెచ్చాను, కాబట్టి దమ్ము లేదు, సత్తా లేదు, ఏమంటది. కూడా ఏం చేస్తారు, ₹1,50,00,000 ₹80,00,000 పడతారు. మా దగ్గర ఒకటి ఉంటుంది, ఓనర్ దగ్గర మార్చేస్తారు. ఇవి జరుగుతుంది. ఇవన్నీ ఈ చంపది కొడతారు, వీటి ఈ చంపది మధ్య శాండ్విచ్, అందుకనే కమిషన్. ఇంకోటి నేను ఏం చెప్తాను విషయంలో, కమిషన్ షుడ్ బి బై ప్రొడక్ట్. కమిషన్ వస్తుందని బయ్యర్స్ సెల్లర్స్ ఇప్పించుకోవడం, వాళ్ళకి న్యాయం చేయాలి. 10 సంవత్సరాలు మనం గుర్తు పెట్టుకోవాలి. కానీ కొంతమంది
వెరీ ఫ్యూ తగ్గింది. కమిషన్ వస్తుంది ఏదో అమ్ముకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉంది, ఇంటి పైన హై టెన్షన్ వైర్ ఉంది, హెచ్సివై తెలుసు కదా, ఉండకూడదు అంత వేవ్స్ వస్తున్నాయి. లేదా బ్యాక్ సైడ్ నాలా ఉంది, ఫుల్ గా స్మెల్ వస్తూ ఉంటుంది. వాడగట్టి కవరేజ్. గ్రేవ్ యార్డ్ ఉంది, ముందు నుండి ఇప్పుడు పెళ్లి చూపు ముందు నుండి చూసి పెళ్లి చేసుకుంటారు, దగ్గర చెక్ చేసి అలా చెప్తే కొనేస్తాడు. తెలిసిన తర్వాత జీవితాంతం నేను తిరుగుతాడు, మీ ఫ్యామిలీకో నీకు తగ్గుతుంది. నేను అనేది అంటే మీరు కమిషన్ తీసుకోండి వద్దంటారు, బట్ కమిషన్ కోసమే డీల్ చేయగలరు. సర్వీసెస్ కమిషన్ సెల్లర్స్ ఉంటారు, అందరినీ స్టడీ చేసి ఏది మీకు షూట్ అవుతుంది ఏది మీకు షూట్ మీకు క్యాల్కులేట్ చేసి చెప్తాం. అది ఏం చెప్తారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అంటే వేరే లైసెన్స్ వేరే సపరేట్ మాట్లాడదాం. వేరే లైసెన్స్ కూడా ఉండాలి బ్రోకర్, మంచిది. బ్రోకర్ ఎలా ఎన్నుకోవాలంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. 10-20 సంవత్సరాలు వెళ్ళండి, కమిషన్ తీసుకొని అంటారు, నమ్మకండి. ఫ్రీగా ఎవరు చేస్తారు? మీరు చేస్తారు, నేను చేస్తాను, కంపెనీ కమర్షియల్ ఇస్తారు, అందరూ అడిగితే ఇస్తారు. సో మన ఇండియాలో ఎస్పెషల్ సౌత్ ఇండియా ఏంటంటే చూస్తుండగా సూది పోకూడదు. సామెత బాగుంది సార్, చూస్తుంటే సూది పోకూడదు. సూది తీని సూది వెనక నుంచి ఏనుగు దూరినా ఏం కాదు, ముందు నుంచి ఈగ దూరకూడదు అంటారు. ఎస్ కరెక్ట్ సార్ అది. సో అంటే అందరు కొంతమంది. అవును. సో నేనేమంటే మీరు సర్వీస్ తీసుకోండి, కస్టమర్ కూడా సర్వీస్ తీసుకుంటే ఆల్టర్నేటివ్ మెథడ్ ఇది. ఓకే. సో ఏజెంట్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఏజెంట్ ని సెలెక్ట్ చేసుకోమంటారు. నాలెడ్జ్ ఉండాలి, మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జోగ్రఫీ నాలెడ్జ్ ఉండాలి, లీగల్ నాలెడ్జ్ ఉండాలి, డాక్యుమెంటేషన్. అంటే దేర్ ఆర్ 10 పారామీటర్స్. ఒక టైప్ మీరు సెండ్ ఇచ్చారు. ఓకే. మార్కెట్ లో వేలకి లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు. హైదరాబాద్ లోనే 10 లక్షల ఏజెంట్స్ ఉన్నారు. 10 లక్షలు ఒకటి మంచి దొరకరా. కాకపోతే టైం స్పెండ్ చేయరు, బిజీ ఉంది. 2 కోట్లు పెడితే 2 గంటలు ఇవ్వడు. మధ్య తెలుసా ఒక కేసు ఏమైందంటే, ఇద్దరు క్లాస్మేట్స్ 60 సంవత్సరాలు ఏజ్, 62. ఒక ఆయన ఇద్దరికి ఒక కొడుకు. ఒక కొడుకు నుంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేస్తారు, ఇంకో కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. అమెరికాలో పనిచేసిన ఫాదర్ అమెరికాకి వెళ్తారు పిల్లల్ని చూడడానికి. కొద్ది డబ్బులు ఉంటాయి, ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 ఇక్కడ ఈ కొడుకున్నాడు నమ్మి ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ చేస్తారు, 10-15 లక్షలు. 6 నెలల తర్వాత ఇండియాకి వస్తాడు. ఆ బిల్డర్ దగ్గరికి వెళ్తాడు, ఎవరు నువ్వు అని అంటాడు. అదేంటి సార్ మీరు ₹1,00,00,000 ఎవరు రెసిప్ట్, ఫేక్ రిసిప్ట్స్ అని. అప్పుడు ఫ్రెండ్ దగ్గరికి ఏంటంటే, అవుననుకో నాకు డబ్బులు అవసరం ఉంది, 10 years రిటర్న్ చేస్తాను అయిపోతుంది. సో మనం టైం స్పెండ్ చేయాలి. అందరూ ఒకటే అందరూ అలా ఉండదు, కొంతమంది వాళ్ళ కోసం చెప్తున్నారు. కొంతమంది కావాలని ఇరుక్కుంటే వాళ్ళు ఇరుక్కుని వీళ్ళు ఇరికిస్తారు, రెండూ తప్పే. గాంధీ గారు ఒక స్టేట్మెంట్ కోట్ చెప్పారు, చాలా ఇష్టమైంది. కస్టమర్ కమింగ్ టు యువర్ సర్వీసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. He is doing a favor by coming to you. You are not doing any favor by serving to him. అలాగే రతన్ టాటా గారు ఏమన్నారంటే, నీకు ఎన్ని బంగారాలు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఎంత పర్వతం ఉంది కాదు. ఏం ఇంపార్టెంట్, నువ్వు పుట్టిన తర్వాత ఎంతమంది జీవితాన్ని ఎన్రిచ్ చేసావు, అది ఆయన రోల్. ఆయన వేల లక్షల మందికి ఇచ్చాడు ఆస్తులు. 66% 67% చారిటీ. అందరికంటే టాప్ లో వస్తాడు మొత్తం ఆస్తి లేదు. సో ఏజెంట్ ఈస్ వెరీ గుడ్, ప్రొవైడెడ్ సెలెక్ట్ గుడ్. 3-4 మాట్లాడండి, 4 తేడా తీసిన అప్పుడు తీసుకుంటారు. ఇట్స్ బెటర్.